మనందరి కడుపు నింపుతున్న రైతు తాను పస్తులుంటున్నాడు. అప్పు చేసి పప్పు కూడు తింటున్నాడు. ఇక విషయానికి వస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ పులే అనే సన్నకారు రైతు కథ ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మనిషి ఎంతటి దారుణమైన నిర్ణయాలైనా తీసుకుంటాడని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తన కిడ్నీని అమ్ముకోవడమే కాకుండా విదేశాల్లో బానిసగా మారి ఆఖరికి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రోషన్ పులే తన అవసరాల కోసం స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద కేవలం ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. కానీ ఆ వడ్డీ వ్యాపారులు విధించిన వడ్డీ రేట్లు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. నెలకు 40% వడ్డీతో పాటు రోజుకు ₹5,000 పెనాల్టీ విధిస్తూ చక్రవడ్డీ లెక్కలు వేశారు. దీనివల్ల రోషన్ ఇప్పటికే ₹48.53 లక్షల చెల్లించినప్పటికీ ఇంకా ₹74 లక్షల బాకీ ఉన్నావంటూ వేధింపులకు గురి చేశారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక అప్పు తీర్చేందుకు రోషన్ అక్టోబర్ 2024లో కంబోడియా వెళ్లి తన కిడ్నీని ₹8 లక్షల అమ్ముకున్నాడు. ఆ డబ్బుతో కొంత అప్పు తీర్చవచ్చని భావించాడు. ఆ తర్వాత విదేశాల్లో మంచి ఉద్యోగం దొరుకుతుందన్న ఏజెంట్ మాటలు నమ్మి లావోస్ దేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అతనికి అసలు నరకం మొదలైంది. అక్కడి ఏజెంట్లు అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని అమానవీయ పరిస్థితుల్లో ఒట్టి చాకరీ చేయించారు. ప్రశ్నిస్తే నువ్వు చచ్చే వరకు ఇక్కడే పనిచేయాలి అంటూ బెదిరించారు. ఆరోగ్యం క్షీణించినా కనికరం లేకుండా పనిచేయించారు. ఎలాగలా రోషన్ తన పరిస్థితిని వివరిస్తూ మహారాష్ట్ర మాజీ ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్ కు వాట్సాప్ వాయిస్ కాల్ ద్వారా సమాచారం అందించాడు. ఆయన వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయానికి వివరాలు పంపడంతో లావోస్ అధికారులు రోషన్ ను రక్షించి తిరిగి భారత్ కు పంపారు. రోషన్ తిరిగి వచ్చాక చేసిన వైద్య పరీక్షల్లో అతను ఒక కిడ్నీ మాయమైనట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఇది కేవలం అప్పుల గొడవ మాత్రమే కాదని దీని వెనుక అంతర్జాతీయ అవయవాల స్మగ్లింగ్ ముఠా ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 5 అక్రమ వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారుల దారుణాలకు ఈ ఘటన ఒక నిదర్శనం. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురవుతుంటే పోలీసులను సంప్రదించండి. కేవలం ₹1,00,000 కోసం ఒక నిండు ప్రాణం కిడ్నీని అమ్ముకుని విదేశాల్లో బానిసగా మారడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. అలాగే మీరు కూడా ఎప్పుడూ అధిక వడ్డీలకు రుణాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఈ హెచ్చరికను మీ శ్రేయోభిలాషులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. వారిని కూడా జాగ్రత్త పడమని సలహా ఇవ్వండి.